హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందు భాగంలో విశ్వామిత్ర మహర్షి, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి మిథిలా నగరానికి వెళ్ళగా జనక మహారాజు, అక్కడ రాజగురువు అయినటువంటి శతానందుల వారు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. విశ్వామిత్ర మహర్షి రామచంద్రుల వారిని పరిచయం చేస్తూ అహల్య శాప విమోచనానికి కారణం రామచంద్రమూర్తి అని చెప్పంగానే ఆ మాట విన్న శతానందుల వారు అమిత ఆనందం చెందుతారు. ఆయన ఇదంతటా జరగడానికి కారణం విశ్వామిత్ర మహర్షి అని తెలుసుకుని వారికి అనేక రకాలుగా కృతజ్ఞతాంజలి ఘటిస్తారు. శతానందుల వారు విశ్వామిత్రుని యొక్క విశిష్టతను రామచంద్రమూర్తికి చెబుతూ, పరమ రజోగుణంతో ఉన్న రాజుగా ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి ఎలా పరమ సత్వగుణంతో బ్రహ్మర్షి అయ్యారో వివరిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శతానంద మహర్షి విశ్వామిత్రుల వారి వైశిష్ట్యాన్ని రామచంద్రమూర్తికి చెప్పిన తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. జనక మహారాజుకి రాజగురువు, రాజపురోహితుడు అయిన శతానంద మహర్షి నోటి వెంట విశ్వామిత్రుడి యొక్క జీవితగాథ విన్న రామచంద్రమూర్తి ఎంతగానో ఆనందించారు, మరెంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విశ్వామిత్రుడి జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలున్నాయి. ఒక మనిషి ఎలా పుట్టాం, ఏ జాతినందు పుట్టాం, ఏ వర్ణమునందు పుట్టాం, ఎటువంటి పెంపకంలో పుట్టామనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఒకసారి ఆ మనిషి తన యొక్క తప్పుని తెలుసుకొని తనని తను పరివర్తించుకోవటానికి ప్రయత్నిస్తే మనుషులు ఋషులవుతారు అనే ఒక సామెతకు పరాకాష్ట విశ్వామిత్ర జీవనం. ఎందుకంటే ఎంత రజోగుణంలో రాజ అహంకారముతో బ్రతికాడో విశ్వామిత్రుడు. ఎన్ని చూశాడాయన. ఆయన యొక్క సాధనలో ఆయన చూసిన ఉత్థాన పతనాలు మరి ఏ ఋషి జీవితంలోనూ కనపడవు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు ఈ కలియుగంలో ఉన్న ప్రతి మనిషి ఇవాళ గాయత్రి ఉపాసన చేస్తున్నాడన్నా, అసలు గాయత్రి మనుషులకు దొరికిందన్నా ఆ క్రెడిట్ మొత్తం విశ్వామిత్ర ఋషికే దొరుకుతుంది. అందుకనే గాయత్రి మరొక పేరు విశ్వామిత్ర గాయత్రి. గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు. అంటే పూర్వం ఋషులు మునులు వాళ్ళకి మాత్రమే ఇది ఈ యూనివర్స్లో కనబడతాయి. అందుకనే వాళ్ళని ద్రష్ట అంటారు. అంటే మంత్రాలు ఎలా పడితే అలాగా, ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్టు దర్శన భాగ్యం కలగదు. మంత్రాలు అలా కనబడవు. వారి తపోసాధనకు వారికి కనపడ్డ మంత్రాన్ని యావత్ భూమండలంలో బ్రతుకుతున్న మనుషులకు ప్రయోజనార్థం మనిషి తన జీవితాన్ని సంస్కరించుకోగలిగేటట్టుగా ఒక విశేషమైన భగవద్ అనుగ్రహం, ఒక శక్తి మంత్రంలో ఉంటుంది. అందుకనే ఆ విశ్వామిత్రుడు గాయత్రి ద్రష్ట. ఆ గాయత్రిని చూచిన తర్వాత ఈ గాయత్రి జపం వల్ల సమస్త జీవులకు మంచి జరుగుతుందని చెప్పి ఆయన సమస్త మానవాళికి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ గాయత్రి మంత్రాన్నే మనందరం కూడా మన యొక్క సంధ్యావందనాది నిత్య నైమితిక కర్మలలో వాడతాం. అదే అన్ని మంత్రాలకు మూల మంత్రం. అలాంటిదే కాకుండా అసలు విశ్వామిత్రుడు బ్రాహ్మణ వర్ణంలో పుట్టినవాడే కాదు. ఆయన పుటకతః క్షత్రియుడు. అందుకనే అంత రజోగుణం ఉంది. అలాంటిది అంత భోగ విలాసాలలో బ్రతికిన విశ్వామిత్రుడు, అంత అహంకారంగా బ్రతికిన విశ్వామిత్రుడు తనను ఎలా సంస్కరించుకున్నాడు? అతను బ్రహ్మర్షి అయ్యాడు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్న ఆ శ్లోకానికి లివింగ్ ఎగ్జాంపుల్, ఆ శ్లోకానికి పరాకాష్టే విశ్వామిత్ర యొక్క జననం, విశ్వామిత్రుడు సంస్కరించుకున్న తీరు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే మాట చెప్తున్నారు. పుట్టకతో ఎవరు కూడా వర్ణంలో పుట్టరు. గుణకర్మలను బట్టి మాత్రమే వారి వారి వర్ణములు నిర్ణయించబడతాయి. అందుకనే ఈ ఒక్క ఎగ్జాంపుల్లో మనం అర్థం చేసుకోవచ్చు,
బ్రాహ్మణుడికి పుట్టినవాడు బ్రాహ్మణుడు అవ్వాల్సిన అవసరం లేదు, క్షత్రియుడికి పుట్టినవాడు క్షత్రియుడు అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకు బంధువులు మాత్రమే అవుతారు. అందుకనే పూర్వం బ్రాహ్మలకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణ్యంలో పడిపోతే వాళ్ళని ద్విజబంధువులు అన్నారు తప్ప బ్రాహ్మణులని చెప్పలేదు. ఇవాళ కలియుగంలో ఉన్న మనుషులు ఎవరైనా విశ్వామిత్రుణ్ణి ఎగ్జాంపుల్గా తీసుకొని మేము కూడా ఏ వర్ణంలో పుట్టినా సాధన ద్వారా మేము కూడా అన్నిటి యందు బ్రహ్మమును చూసే బ్రహ్మభూత స్థితిలోకి మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి యొక్క జీవిత గాథ నుంచి స్ఫూర్తి తీసుకొని వాళ్ళు గురువుల దగ్గర మంత్రం తీసుకొని మంత్రోపాసన చెయ్యటం వల్ల వాళ్ళు అందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తములుగా తీర్చిదిద్దబడతారు. అందులోనూ శతానందుడికి ఆ విశ్వామిత్రుడి వల్ల తన తల్లికి పట్టిన పాపాన్ని తను కడుక్కుంది. మళ్ళీ తన తల్లి తండ్రి అయిన అహల్య గౌతములు ఒకటయ్యారు కాబట్టి ఆయన ఆ విశ్వామిత్రుడి యొక్క స్మరణ చేత విశ్వామిత్రుడి యొక్క గాథ మొత్తం ఆ రామచంద్రమూర్తికి లక్ష్మణమూర్తికి చెప్పాలని అనుకున్నాడు. అందుకు ఆయనకు ఆ స్ఫూర్తి కలిగింది. రాముడు కూడా ఎంతగానో విశ్వామిత్రుడు కథ నుంచి నేర్చుకున్నాడు. అంటే నరుడుగా వచ్చిన రాముడికి కూడా ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆయన చిత్తశుద్ధిగా సాధన చేస్తే తనను తను సంస్కరించుకోగలడు. ఇవాళ తనను తను సంస్కరించుకున్న విశ్వామిత్రుడు ఆ ముందు ఉన్న ఆయనకి ఎక్స్పీరియన్స్తో రాముడు జీవితాన్ని సంస్కరించే స్టేజ్కి ఎదిగాడు ఆ విశ్వామిత్రుడు. అందుకనే రాముడికి ఒక రకంగా చెప్పాలంటే అన్ని విద్యలు అన్ని అస్త్రశస్త్రాలు రావణాసురుణ్ణి చంపటానికి రాముడికి ఏమేమి కావాలో అన్ని భగవద్ అనుగ్రహాలు దేవతా అనుగ్రహాలే కాకుండా రాముడికి పెళ్లి చెయ్యగలిగిన విశేషమైన ఒక ప్రత్యేకమైన పోస్ట్ విశ్వామిత్రుడికి వాల్మీకి రామాయణంలో దక్కుతుంది. అందుకనే ఆయన దేవుడికి గురువయ్యాడు. తనను తను సంస్కరించుకున్నవాడే కాక దేవుడికే గురువుగా ఉండే ఒక బాధ్యత నిర్వర్తించాడంటేనే ఆ మహామనిషికి మనందరం కూడా చేజొచ్చి నమస్కరించాలి. విశ్వామిత్రుడికి ఆచంద్ర తారార్కం సూర్యచంద్రులు ఉన్నంతకాలం రాముడి యొక్క పేరు వినపడినంతకాలం రాముణ్ణి సంస్కరించిన విశ్వామిత్రుడు యొక్క గొప్పతనం కూడా నిలిచిపోతుంది. తన జీవితాన్ని ఆ విశ్వామిత్రుడు కూడా తల కిందకు పెట్టుకొని విని ఆయన కూడా ఒక మనిషి యొక్క జీవిత ప్రయోజనం అంటే నా జీవితం ద్వారా మనుషులందరూ ఒక స్ఫూర్తి తెచ్చుకొని వాళ్ళందరూ కూడా సాధన చేసి బాగుపడితే అంతకు మించి నాకు కావలసిన ప్రయోజనం ఏముంది? నేను ఒక బ్రహ్మజ్ఞానిని, అందులోనూ బ్రహ్మర్షిని, సమస్త జీవుల హితం కోరేవాడిని. బ్రహ్మర్షి పోస్ట్ అంటే ఏమిటంటే ఒక తండ్రి కేవలం తన పిల్లల యోగక్షేమాలు మాత్రమే చూచుకుంటాడు, తన కుటుంబ బాధ్యతను మాత్రమే తీసుకుంటాడు. కానీ ఒక బ్రహ్మర్షి యావత్ మనిషిగా పుట్టిన ప్రతి వాడి యోగక్షేమములను వారి బాధ్యతలను తీసుకొని వసుదేవ కుటుంబకంలాగా బ్రతుకుతాడు బ్రహ్మర్షి. అందుకనే అది అంత మహోత్కృష్టమైన పోస్ట్. అది తెలుసు కాబట్టే వశిష్ఠుడు దశరథుడికి చెప్పాడు, విశ్వామిత్రుడే వచ్చి నీ కొడుకుల్ని తీసుకెళ్తే అంతకంటే గొప్ప ప్రయోజనం ఆ కొడుకులకు ఈ భూమికి కూడా ఇంకంతకంటే ఉండదు. నీ కొడుకులు విశ్వామిత్రుడి చేతిలో సంస్కరింపబడతారు, నువ్వు పంపించవలసినది అని కదా వశిష్ఠుడు కూడా చెప్పాడు. చాలా గొప్ప గాథ. అది విన్న తర్వాత ఆ శతానందుడి యొక్క చేతులు పట్టుకొని విశ్వామిత్రుడు కూడా ఎంతగానో ఆనందపడ్డాడు. వీరిరువురు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్న తీరుని చూచిన రామలక్ష్మణులు జనకుడు కూడా అందరూ ఆనందపడ్డారు. జనకుణ్ణి చూచి విశ్వామిత్రుడు నా వెంట వచ్చిన ఈ ఇద్దరు దశరథ కుమారులకు వారు ఎప్పుడైతే మారీచ సుబాహులను నిగ్రహించారో, అదే కాకుండా వారు ఎందరో రాక్షసులను సంహరించారో, తాటక సంహారం చేసిన రామచంద్రమూర్తికి నేను మీ దగ్గర ఉన్న శివధనస్సును చూపిస్తాను అని చెప్తే వారు కూడా ఆ శివుడి చేతిలో ఉన్న ధనస్సు అంటే పినాకము, ఆ పినాకం ఎలా ఉంటుందో మేము కూడా చూడాలని చెప్పి చాలా కుతూహలపడితే వాళ్ళని నాతో పాటు తీసుకొచ్చాను జనక అని చెప్పి జనకుడికి తను ఎందుకు మిథిలకు వచ్చాడో దాని ప్రయోజనం చెప్పేశాడు విశ్వామిత్రుడు. జనకుడు, శతానందుడు
విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఎంతో దీర్ఘకాలంగా ఆ రోజు అక్కడ కూర్చొని విశ్వామిత్రుడి యొక్క జననం నుంచి ఆయన బ్రహ్మర్షి అవ్వటం వరకు మాట్లాడుకున్నారు కదా. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. దాని తర్వాత జనకుడు ఏమన్నాడంటే, రామచంద్రమూర్తిని లక్ష్మణులను చూచి, సరే నాయన, మీరు విశ్వామిత్రుడు లాంటి గొప్ప మహర్షితో పాటు వచ్చారు. అందులోనూ మహర్షే చెప్తున్నారు, మీరు కారణజన్ములని, మీరు ఎందరో రాక్షసులను సంహరించి సిద్ధాశ్రమంలో యోగులకు, మునులకు, తపస్సులకు ఎంతగానో సేవ చేశారని. కాబట్టి రేపొద్దున రాజమందిరంలో రాజసభ జరుగుతుండగా నేను ఆ శివధనస్సుని తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను. కాబట్టి ఇవాల్టికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి మీరందరూ కూడా రాజసభలోకి రావలసినది అని ఆయన కోరాడు. కోరిన తక్షణం రామచంద్రమూర్తి, విశ్వామిత్రుడు వారి వారి అంతఃపురాల్లోకెళ్ళి ఆ రోజు మొట్టమొదటి రాత్రి మిథిల సామ్రాజ్యంలో జనక మహారాజు ఆతిథ్యంలో వారు నిద్రించారు. వారు ఆతిథ్యం స్వీకరించారు. మరుసటి రోజు పొద్దున్న మిథిలలో సూర్యోదయం అయింది. రామచంద్రమూర్తి పొద్దున్నే లేచి ఆయన యొక్క సంధ్యావందనాది నిత్య నైమితిక కర్మలన్నీ ఆచరించిన తదనంతరం విశ్వామిత్రుణ్ణి అనుగమిస్తూ వారు జనక మహారాజు ఏ రాజమందిరంలో రాజసభలో అయితే చక్రవర్తి సింహాసనం మీద రాజదండనంతో కూర్చుంటారో అక్కడికి చేరుకున్నారు. వారక్కడికి చేరుకున్న తర్వాత ఆ రోజు విశ్వామిత్రుడి దర్శనార్థం అక్కడికి ఎందరో సామంతరాజులు, ఎందరో అక్కడున్న బ్రాహ్మణోత్తములు, ఋషులు, మునులు, ఆ దేశంలో ఉన్న ప్రజలతో ఆ అంతఃపురం, రాజమందిరం, రాజసభ మొత్తం కిక్కిరిసి ఉంది. కిక్కిరిసి ఉంటే అక్కడ ఒక చక్రవర్తి పీఠం మీద కూర్చొని రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామిని చూచి వారు మాట్లాడుతున్నారు. క్షత్రియ తేజస్సులతో పుట్టినవారు మీరు. అక్ష్వాక కులంలో ఇతకు పూర్వం ఎందరో గొప్ప గొప్ప రాజులందరూ వచ్చారని మేము విన్నాం. అలాంటిది చాలా చిన్న వయసులో, ఇంకా మీసం పూర్తిగా మొలవని ఒక వైకౌమార యవ్వన దశలో ఉన్న మీరిద్దరూ క్షత్రియ ధర్మాన్ని ఆచరించిన తీరు మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది. మేమెంతగానో సంతోషించాం. అంటే విశ్వామిత్ర ఋషి ఎవరిని పడితే వాళ్ళని పొగడడు. అలాంటిది మీ గురించి ఆయన చెప్పిన తీరు, మీ ముఖ సౌందర్యం, ఆ ముఖ తేజస్సు, ఆ వినయ విధేయతలు, గురువు యందు మీకున్న శ్రద్ధ, ఆ గురువుకు మీరు చేసిన శుశ్రుత, ఇవన్నీ మాకెంతో ఇంప్రెస్ అయ్యాయి. అంటే విశ్వామిత్రుణ్ణి అనుగమించి వచ్చారు కాబట్టి మాత్రమే నేను మీకు ఆ శివధనస్సుని చూపించట్లేదు. మీరు కూడా యోగ్యులే, మీరు కూడా మీ యొక్క పవర్ని, మీరు కూడా మీ యొక్క అర్హతని సంపాదించారనేది అక్కడున్న జనులందరూ ముందు రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి చెప్తున్నాడు. అలాంటి విశ్వామిత్రుడు లాంటి బ్రహ్మర్షినే మీరు మెప్పించగలిగారంటే మీరు ఖచ్చితంగా నార్మల్ పిల్లలు అని నేను అనుకోవట్లేదు. మీ యందు క్షత్రియ తేజస్సులు మీ ముఖమునందు కనబడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివధనస్సు గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. పూర్వం ఈ శివధనస్సుని ఆ దేవతలకు ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ గారు తన స్వహస్తాలతో శివుడికి, విష్ణుమూర్తికి ఆయన తన యొక్క భక్తి ప్రపత్తులు చాటుతూ వారికి ఆయన బహుకరించాడు. ఆయన గిఫ్ట్ కింద ఇచ్చాడు విశ్వకర్మ. అదే కాక ఈ శివధనస్సుని వాడే ఆ త్రిపురాసుర సంహారం చేశాడు రుద్రుడు, పరమశివుడు. అలాంటి గొప్ప ధనస్సు ఈ శివధనస్సు. దేవతలందరూ ఎన్నో రకాలుగా భయపడుతూ దేవతలనే గజగజలాడించిన ఆ త్రిపురాసురుడు చిత్ర విచిత్రమైన కోరిక కోరి ఇవాల్టి వరకు బ్రహ్మదేవుణ్ణి గాని, ఆ శివుణ్ణి గాని, ఆ నారాయణ్ణి గాని ఎవ్వడూ అడగనటువంటి విచిత్రమైన కాంప్లికేటెడ్ వరం అడిగిన త్రిపురాసురుణ్ణి సంహరించటానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరూ ఒకటయ్యి అప్పుడు సంహరించారు. కాబట్టి ఈ ధనస్సు నార్మల్ ధనస్సు కాదు. ఈ పినాకము వాడే సాక్షాత్తు సదాశివుడు ఆ త్రిపురాసురుణ్ణి సంహరించి
మళ్ళీ దేవతలకు వారి వారి రాజ్యములను, దేవతలకు వారి వారి దేవతా ధర్మమును చేసుకోవటానికి గాను ఒక విశేషమైన అనుగ్రహం చేకూర్చాడు. అలాంటి ఒక గొప్ప ధనస్సు. దాని తర్వాత ఆ శివధనస్సుని దేవతలందరూ స్వర్గలోకంలో పెట్టి దానికి నిత్యము పూజలు చేశారు. అంటే దేవతల యొక్క రాజమందిరంలో, అంటే స్వర్గంలో ఉన్న ఇంద్రుడి రాజమందిరంలో ఆ శివధనస్సు ఉండేది. ఈ ధనస్సు వల్లనే మనకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అని ఆ ధనస్సుని వాళ్ళందరూ కొలిచేవారు. అలాంటి ఆ ధనస్సు ఎప్పుడైతే భూమండలంలో మళ్ళీ క్షత్రియులందరూ అధమోత్తములుగా మారి ఈ భూమండలాన్ని నాశనం చేస్తున్నారన్నది సత్యయుగంలో ఆ పరశురాముడు గమనించి, తర్వాత ఈ శివధనస్సుని దేవతల యొక్క ఆశీర్వాదములతో, అంటే ఇంద్రుణ్ణి మెప్పించి శివధనస్సుని పరశురాముడు తీసుకొని వచ్చి ఆయన తన దగ్గర ఉంచుకున్నాడు ఎంతో కాలం. అలాంటిది కార్తవీయార్జునుడితో యుద్ధం చెయ్యటానికి ఒక చేతితో పరశుని, ఇంకొక చేత్తో ఈ శివధనస్సుని తీసుకుని వెళ్ళి కార్తవీయార్జునుడిని ఆయన సంహరించిన తర్వాత మరి ఎందరో క్షత్రియులను ఆయన సంహరించిందే కాక 21 సార్లు భూభ్రమణం చేసి దుష్టులైన క్షత్రియులందరినీ కూడా సంహరించడానికి ఈ శివధనస్సుని వాడాడాయన. అలా వాడి 21 సార్లు భూభ్రమణం చేసి ఉన్న దుష్టరాజులందరినీ ఏరి మరీ వాళ్ళని సంహరించిన తర్వాత ఆయన ఈ ధనస్సుని తన దగ్గర ఉంచుకున్నాడు. తదనంతరం ఆయన పరశురామ క్షేత్రంలో దీర్ఘకాలంగా తపస్సు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత త్రేతాయుగ ప్రథమ దశలో రావణాసురుడు ఎప్పుడైతే పేట్రేగిపోయి రావణాసురుడు దేవతలనే హింసించే స్థాయికి ఎదిగాడో, అలాంటి రావణాసురుడు చాలా గొప్ప శివభక్తుడని రావణాసురుడు చాలా అహంకారంగా ఉంటున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఈ శివచాపాన్ని, శివధనస్సుని తీసుకుని వెళ్ళి లంకలో రావణాసురుడు యొక్క రాజమందిరంలో కూర్చొని, ఇది శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించిన ఒక పెద్ద ధనస్సు, అదే కాకుండా నేను భూమండలంలో ఉన్న సమస్త అసురులను కూడా ఈ ధనస్సు వాడి సంహరించాను. ఇలాంటి ఒక ధనస్సుని నీకు శౌర్యం ఉంటే, నీకు తేజస్సుంటే, క్షత్రియ బలముంటే దీన్ని ఎక్కుపెట్టి ఒక బాణం వదలమని రావణాసురుణ్ణి అడిగితే, రావణాసురుడు ఎక్కడ లేని మద అహంకారములతో ఎన్ని ధనస్సులు చూడలేదు, సాక్షాత్తు పరమశివుణ్ణే మెప్పించిన వాణ్ణి, నా తలల మీద ఆ కైలాసాన్ని ఎత్తినవాడిని, అదే కాకుండా ఈ 3 ప్రపంచాలలో, భూకింద లోకాలలో, భూపై లోకాలలో ఎందరినో సంహరించిన వాడిని, ఎందరినో నియంత్రించిన వాడిని, అలాంటి వాణ్ణి నేను శివధనస్సు వెత్తలేనా అని చెప్పి పరశురాముడు అక్కడ ఒక ఆసనం మీద పెట్టిన శివధనస్సుని తను ఎత్తటానికి ప్రయత్నించి, ఒక చేత్తో ఎత్తటానికి ప్రయత్నించి, 2 చేతులతో ఎత్తటానికి ప్రయత్నించి, అసలు ఆయన రావణ సభలో అందరూ చూస్తుండగా మరి ఎన్నోసార్లు దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి తన వల్ల కాక మోకాళ్ల మీద పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి నవ్వటానికి కూడా భయపడ్డారు, ఎక్కడ రావణాసురుడికి కోపం వస్తుందో అని. తర్వాత రావణాసురుడు శివుడిని ప్రార్థించి మరీ ఈ శివధనస్సుని ఎత్తటానికి ప్రయత్నించినా అతను ఎత్తలేకపోయాడు. అప్పుడు పరశురాముడు ఆ రావణాసురుణ్ణి చూసి నవ్వి, ఇప్పుడు అర్థమయ్యిందా రావణాసురా, శివుడిని ఏదో నేను మెప్పించానని నువ్వనుకుంటే సరిపోదు, నీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం కూడా లేదు. ఉండుంటే నువ్వు కనీసం శివధనస్సు ఎత్తి పట్టుకునేవాడివి. శివధనస్సు కేవలం ధార్మికుల చేతిలో మాత్రమే నిలుస్తుంది. నీలాగా మద అహంకార గర్వములతో ఉన్నవాడు శివధనస్సు వింటి నారిని కూడా తగిలించలేడు, అసలు దాన్ని ఎత్తలేలేడు. అలాంటిది ఇప్పుడు అర్థమైందా నీలో ఎంత అహంకారము, ఎంత అధర్మము ఉంది? కాబట్టి దయచేసి రావణ, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని కొంచెం మంచితనం తెచ్చుకొని ధర్మప్రభువుగా ఒక క్షత్రియ ధర్మాన్ని నువ్వు ఆచరించవలసినది అని పరశురాముడు రావణాసురుణ్ణి ఆదేశించి
దాని తర్వాత ఆయన ఎందరో మళ్ళీ రాజుల దగ్గరికి వెళ్ళాడు ఈ త్రేతాయుగంలో కూడా. ఆయన రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క తేజస్సుని చూచే సగం మంది రాజులు భయపడి గజగజలాడిపోయారు. అంటే పాపములు, అహంకారములు, భోగ ప్రవృత్తి ఉన్న రాజులు ఆ తేజస్సుని చూడలేక భయపడి దాక్కున్నారు. మరి ఎందరో రాజులు పూర్తిగా పరశురాముడికి శరణాగతి పొంది ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేశారు. అలాంటిది ఒకానొక సందర్భంలో ఆయన మిథిల నగరానికి కూడా వచ్చాడు ఆయన. ఆ మిథిల నగరంలో అప్పుడు మా తండ్రిగారైన దేవరథుడు అనే రాజు మిథిలకు చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగానే పరశురాముడి యొక్క తేజస్సు చూచి ఎటువంటి భయమూ లేకుండా కేవలం సాధు పుంగవులు వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలు ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి పరశురాముణ్ణి సేవించుకుంటే పరశురాముడు కళ్ళల్లో కళ్ళు పెట్టి దేవరథుడు చూడగలిగాడు అంటేనే ఆయన ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ కథ జనకుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తికి, విశ్వామిత్రుడికి, అక్కడున్న వాళ్ళందరికీ శివధనస్సు యొక్క గొప్పతనాన్ని చెప్తూ. అలాంటిది ఎందరో క్షత్రియ రాజ్యాలలోకి వెళ్ళాను కానీ ఎవరు కూడా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు. అంటే నీ కాన్ఫిడెన్స్ నీ యొక్క ధర్మం వల్ల వస్తుంది. దేవరత, నీ యొక్క కాన్ఫిడెన్సు, నీ యొక్క క్షత్రియ ధర్మము, నీ మంచితనము నాకు నచ్చాయి. కాబట్టి ఈ శివధనస్సుని నేను నీ దగ్గర పెడుతున్నాను. నువ్వు నీ పూజా మందిరంలో శివధనస్సును పెట్టి దీనికి నిత్యము ఈ శివధనస్సుకు పూజలు చేయవలసినది అని ఆదేశించి అక్కడి నుంచి పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇది రామచంద్ర ఈ శివధనస్సు యొక్క వైభవము. అంటే పరశురాముడి చేతిలో, అంటే శివధనస్సు కేవలం 2 చేతులలో మాత్రమే నిలిచింది. ఒకటి ఆ శివుడి యొక్క చేతులలో నిలిచింది పినాకంగా, దాని తర్వాత పరశురాముడి చేతిలో నిలిచింది. అంతేగాని మళ్ళీ ఈ శివధనస్సు ఎవ్వరూ కూడా దీన్ని ఎత్తిన వాళ్ళని నేను చూడలేదు, నేను వినలేదు. అలాంటిది ఈ శివధనస్సు ఆ రోజు నుంచి కూడా మా కులగురువుల చేత పూజింపబడి నిత్యము దానికి ఉపచారములు చేస్తూ, నైవేద్యములు చేస్తూ దానిని మేము పూజిస్తున్నాం. అది ఈ శివధనస్సు. అంతేగాని శివధనస్సు ఏదో ఒక ఆట వస్తువో లేకపోతే మా రాజుల యొక్క ధనస్సు లాంటిది కాదు. అది ధర్మాన్ని కాపాడి దేవతలకే రాజ్యాన్ని ఇవ్వగలిగింది త్రిపురాసుర సంహారానంతరం. కాబట్టి అది శివధనస్సు యొక్క వైభవం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట చెప్పాలి. మా జీవితంలో శివధనస్సు వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో కూడా నేను మీకు చెప్పాలి. నేను రాజ్యాన్ని స్వీకరించిన తదనంతరం ఎన్నో యజ్ఞయాగాదులు చేశాను. అలాంటిది ఇవాళ నుంచి కొన్ని సంవత్సరాల పూర్వం నేను ఒక పెద్ద యాగం చేద్దామని చెప్పి ఆ యాగానికి కావలసిన ఈ మిథిల నగర ఈశాన్య భాగంలో నేలని చదునుగా చేద్దాం, ఫ్లాట్గా చేద్దామని చెప్పి అక్కడ ఒక 2 ఎద్దులు, ఒక నాగలితో ఆ ప్రదేశాన్ని మొత్తం నేను దున్నిస్తున్నాను. ఆ దున్నుతున్న తరుణంలో మాకు ఆ నాగలికి ఒక ఇనప పెట్టె తగిలింది. తగలగానే అక్కడ ఉన్న భటులు వాళ్ళు నన్ను పిలిస్తే నేనక్కడికి వెళ్ళి ఆ నాగలిని తీపించి ఆ భూమిని తవ్వి లోపల కనబడుతున్న పెట్టెని బయటికి తీసాం. ఆ పెట్టె మరకత మాణిక్యాలతో పొదగబడి చాలా చిత్ర విచిత్రంగా కాంతితో మెరిసిపోతూ ఉంది ఆ పెట్టె. ఏమిటి పెట్టె అని చెప్పి పెట్టెని తెరిస్తే అక్కడ ఆ జానకీమాత, సీతామాత, ఒక భూలక్ష్మి నాకు దొరికింది అని దశరథుడు చెప్తున్నాడు. అలాంటిది ఆ ఆడపిల్లని ఆ పెట్టెలో చూచి నేను ఎంతగానో ఆనందించింది కాక ఆ అపురూపవతిని, ఆ ముఖారవిందాన్ని చూస్తేనే నా కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. అలాంటిది అసలు ఏమిటి విచిత్రం? ఎక్కడైనా ఇలాంటి ఒక విచిత్రం జరిగిందా అంటే అయోనిజగా ఎవరికి పుట్టిందో తెలియదు. సాక్షాత్తు భూమాత యొక్క అనుగ్రహం చేత మాకు ఒక అమ్మాయి దొరికింది. ఈ నోట ఆ నోట పాకి అందరికీ తెలిసింది. అందరూ విచిత్రంగా మాట్లాడుకున్నారు. జనక మహారాజు యజ్ఞం చెయ్యటానికి భూమిని దున్నిస్తూ నేలని చదును చెయ్యటానికి ప్రయత్నిస్తుంటే
అప్పుడు నాగలి తగిలి ఒక పెట్టె దొరికి పెట్టెలోంచి ఒక అమ్మాయి బయటికి వచ్చింది. ఆ అమ్మాయినే తన కూతురుగా భావించి జనకుడు పెంచుకుంటున్నాడు అనే ఒక సంగతి భూమండలంలో ఉన్న సమస్త రాజులకు తెలిసింది. అందరి కళ్ళు కూడా ఆ అమ్మాయి మీదనే పడ్డాయి. ఇదేమి విచిత్రం రా నాయనా, ఎక్కడైనా ఒక మనిషి ఇద్దరు మనుషులకు సంగమం చేత పుడుతుంది, కానీ ఈవిడ అయోనిజ. అసలు ఈ అయోనిజగా ఉన్న కూతుర్ని జనకుడు తన కూతురుగా పెంచుకుంటుంటే తను ఎలా ఉండబోతుంది? తనేమన్నా సాక్షాత్ దేవతా స్వరూపమా, లేదన్నా మాయనా, ఏమిటి అనే సంగతి అందరూ చూడటం మొదలుపెట్టారు. అలా తను పెరిగి 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 ఒక యవ్వనంలోకొచ్చిన తర్వాత అపురూపవతి, గుణవతి, సౌందర్యవతి, అసలు ఈ భూమండలంలో ఎవరూ చూడనటువంటి ముగ్ధ మనోహర స్వరూపం. ఆమె ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఎందరో దొంగచాటున అసలు సీతాదేవి ఎలా ఉంటుందో చూడటానికి ప్రయత్నించారు. మరి ఎందరో అసలు ఇలాంటి ఒక సౌందర్యం భూమండలంలో ఇతకు పూర్వం పుట్టలేదనే ఒక ప్రచారం, ఒక పుకారు నలుదిక్కులు వ్యాపించింది. వ్యాపించగానే అతిరథ మహారథులందరూ మాకు లేఖలు రాశారు. వారి వారి యొక్క దూతలను పంపించారు. ఏమిటంటే, మేము మీ పుత్రిక యొక్క వైభవం విన్నాం, అలాంటి ఒక రూపవతి, గుణవతి, సౌందర్యవతిని మాకిచ్చి పెళ్లి చేయవలసినది అని అడగటం మొదలుపెట్టారు. మరికొందరు మా రాజ్యానికి డైరెక్ట్గా వచ్చి మీ అమ్మాయిని మేము ఒకసారి చూస్తామనో, లేకపోతే మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటామనో మమ్మల్ని అడగటం మొదలుపెట్టారు. నేను కూడా ఒక తండ్రిగా పెంచాను. ఆడపిల్లకు పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపాలి, కానీ పంపటానికి పుట్టిన కూతురు నాకు, నా భార్యకి పుట్టలేదు కదా. ఆమె అయోనిజగా భూగర్భం లోపల నుంచి వచ్చింది. మరి అలాంటి ఒక వ్యక్తికి నేను ఒక మనిషినిచ్చి ఎలా పెళ్లి చేయాలి? అంటే తిను ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. మరి అలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ని ఒక నార్మల్ మనుషులకు పుట్టిన వాడికిచ్చి ఎలా చెయ్యాలి అని నేను ఎంతగానో ఆలోచించి మా శతానందుణ్ణి కూడా నేను ఎన్నోసార్లు అడిగాను, రాజమహర్షిని, ఆయన యొక్క రాజపురోహితుణ్ణి. ఆయన నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఆ శివచాపాన్ని, శివధనస్సుని ఎక్కుపెట్టినవాడు శివుడు, దాని తర్వాత పరశురాముడు. దాన్ని ఎవరైతే మళ్ళీ ఎక్కుపెడతారో వాళ్ళు ఖచ్చితంగా నరులైతే కాదు, వాళ్ళు ఏదన్నా స్పెషల్ హ్యూమన్స్ అన్న అయి ఉంటారు, లేదా ఎక్స్ట్రాఆర్డినరీ హ్యూమన్స్ అన్న అయి ఉంటారు. కాబట్టి మా అమ్మాయి అయిన సీత ఇలాంటి ఎక్స్ట్రాఆర్డినరీ కాబట్టి ఆవిడికి ఇంకొక ఎక్స్ట్రాఆర్డినరీ మనిషినిచ్చి పెళ్లి చేద్దామని నేను ఈ పూనికతో ఎవరైనా వచ్చి మా దగ్గర ఉన్న శివధనస్సుని ఎక్కుపెడతారో వాళ్లకు మాత్రమే నేను నా కూతుర్నిస్తానని నేను ప్రకటన చేశాను. ఆ ప్రకటన చేసిన తర్వాత ఎందరో రావటం మొదలుపెట్టారు. ఇంతకు ముందు దూతలతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని వచ్చారు, తర్వాత వాళ్ళగా వాళ్ళొచ్చారు, మేమంతట మేము మీ రాజ్యానికి వస్తున్నాం, మా పూర్వీకుల వైభవం ఇది, మీ కూతుర్నివ్వమని అడిగారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి శివధనస్సుని మాకు చూపిస్తే మేము ఎక్కువ పెడతాము అని అన్నారు. కాబట్టి ఈ శివధనస్సుని ఈ రాజమందిరంలోకి తీసుకురావటం, అది చూచిన వాళ్ళు వాళ్ళ యొక్క గర్వాలతో వచ్చి దాన్ని ఎక్కుపెట్టి కింద కూలిపోవటం నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను ఎందరినో చూశాను, అందరూ ఇదే మీరు కూర్చున్న ప్లేసుల్లోనే కూర్చున్నారు, నేను ఇక్కడే కూర్చున్నాను. ఆ శివధనస్సుని తెప్పించటం, దాన్ని చూడటం, దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేయటం, కూలి పడిపోవటం. అంటే పరశురాముడు రావణాసుర సభలో రావణుడే ఆ మోకాళ్ల మీద పడిపోయాడు శివధనుస్సుని ఎక్కుపెట్టలేక. దాని తర్వాత అది ఈ నోటా నోటా పాకి, అమ్మో రావణాసురుడు ఎక్కుపెట్టలేని ఒక ధనస్సుని తీసుకొని వచ్చి ఈ జనకుడు మాలాంటి ఒక నార్మల్ వీరులను, నార్మల్ క్షత్రియులని ఎక్కుపెట్టమని మనల్ని మోసం చేశాడు. అంటే రావణాసురుడు లాంటి వాడు ఇంద్రుడిని, చంద్రుడిని గజగజలాడించిన వాడే ఇది ఎక్కుపెట్టలేకపోయాడు. మరి మేమంతా నరులుగా పుట్టిన వాళ్ళం, మేమెందుకు ఎక్కుపెడతా అని చెప్పు అంటే, తన కూతురికి పెళ్లి చేయాలని లేదు, కేవలం తన కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతూ అక్కడే అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. కానీ అసలు ధర్మానుసారం ఆ అమ్మాయికి ఒకళ్ళనిచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే మనుషులు గెలవగలిగిన స్వయంవరాలు ఏమైనా పెట్టాలి. నాయన భూమండలం మొత్తం తిరిగిరా, లేకపోతే నాయన మత్స్యయంత్రంలో కింద చూస్తూ పైన చేపను కొట్టు, నాయన లేకపోతే ఏదన్నా ప్రతిభలు చూపించని ఒక మానవ మాత్రుడు చేయగలిగిన పనులు ఏమన్నా చెప్పాలి. అవన్నీ చెప్పకుండా మమ్మల్ని ఊరిస్తూ
అక్కడేమో వీళ్ళ నోట వాళ్ళ నోట ఏంటంటే అపురూప సౌందర్యవతి అని అందరూ విన్నారు. విన్నవాళ్ళందరూ ఎలా ఉంటుందో చూడాలని తెగ కుతూహలంతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ ఇలాంటి ఒక చెయ్యలేని పనిని చూపించుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యారు. ఎవరెవరైతే నా రాజ్యానికి వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టలేక కింద పడిపోయారో, వాళ్ళ గర్వభంగం అయిందో, లేదా నలుగురు వాళ్ళని చూసి నవ్వారో, వాళ్ళందరూ ఒక గ్రూపు ఫామ్ చేసి సీతా స్వయంవర బాధిత సంఘం అని ఒక సంఘం ప్రకటించుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇది నేను కామెడీగా చెప్పట్లేదు, ఇది నిజంగా వాల్మీకి రామాయణంలో ఉంది. సీతా స్వయంవర బాధిత సంఘాలందరూ కలిసి వాళ్లకు మళ్ళీ ఒక పెద్ద రాజులు, దానికి అధినేతలు, వాళ్ళందరూ కూర్చొని ఎలా అయినా ఈ అధర్మాన్ని మనం ఆపాలి, మనలో ఎవరికైనా సీత దక్కాలి, అంతేగాని జనకుడు ఇలాంటివి ఎవ్వరూ చెయ్యలేని, ఎవరూ సాధించలేని ఇలాంటి స్వయంవరాలన్నీ పెట్టి మనల్ని అవమానించటమే కాకుండా అక్కడున్న అపురూపవతికి సౌందర్యవతికి పెళ్లి కూడా చెయ్యట్లేదు. అంటే వీళ్ళ అసమర్థత ఒక పక్కన, ఎక్కడ లేని జాలి సీతకు ఇతను పెళ్లి చేయట్లేదు, ఇంట్లోనే పెట్టుకున్నాడని. కాబట్టి మనం ఒక పని చేద్దాం, మనందరం కలిసి మీదకి యుద్ధానికి వెళదాం, వెళ్ళి ఓడిద్దాం. మనలో ఎవడైతే జనకుడు పడతాడో వాడు సీతని పెళ్లి చేసుకుందాం అని చెప్పి సీతా స్వయంవర బాధిత సంఘం వాళ్ళందరూ కలిసి ఒక లేఖ మాకు పంపించి, మేము పలానా రోజు మొత్తం రాజులందరినీ ఎంతమందినైతే నువ్వు అవహేళన చేశావో, ఎంతమందినైతే ఆ రావణాసురుడే ఎక్కుపెట్టలేని ఆ ధనస్సునిచ్చి ఎక్కుపెట్టమని మాతో ఆడుకున్నామో, మేము మీతో ఆడుకోవటానికి మేమందరం వస్తున్నాం. ఇదేమి దరిద్రం రా నాయన, ఎక్కడైనా రాజ్యాల కోసం యుద్ధాలు చూశాను కానీ ఇలా ఆ సీతా స్వయంవర బాధిత సంఘం వాళ్ళందరూ ఒకటే అన్ని రాజ్యాలతో యుద్ధానికి వస్తున్నారు. ఇంతమంది రాజులన్నీ కూడబలుక్కొని ఒక్కసారిగా యుద్ధానికి వస్తే ఎవరు గెలుస్తారు అని చెప్పి మా పూర్వీకులు మాకిచ్చిన కొన్ని మంత్రోపాసనల వల్ల నేనేం చేశానంటే, ఒక నెల పాటో లేకపోతే కొన్ని చోట్ల సంవత్సరం పాటో మిథిల నగరానికి మొత్తం 4 వైపులు ఉన్న పెద్ద పెద్ద గోడలకు అన్నీ కూడా తాళాలు ఇచ్చేశాను. ఏం చేసి ఆ పైన ఉన్న మా వాళ్ళందరూ కూడా ఆ ఫిరంగులు, ఆ బందూకులు, లేకపోతే ఆ ధనస్సులన్నీ ఎక్కుపెట్టి వాళ్ళందరూ ఆ మిథిల 4 వైపులు ఉన్న గోడల మీద వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చొని యుద్ధానికి సంసిక్తులయ్యారు. నేను మాత్రం లోపల తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాను. నా పూజా మందిరంలో కూర్చొని ఆ శివధనస్సు ముందు మా ఇష్టదైవాలకు మేము పూజ చేసుకుంటూ ఉంటే సంవత్సర కాలం యుద్ధం చేశారు వీళ్ళు. అసలు కోట తలుపులు కూడా బద్దలగొట్టలేకపోయారు. ఏమిటయ్యా కోట తలుపులు కూడా బద్దలగొట్టలేకపోయారు అంటే, ఈ శివధనస్సుకి మా పూర్వీకులకు మా కులదేవతలకు నేను చేసిన ఆరాధన, నేను చేసిన తపస్సు వల్ల ఎందరో దేవతలు, దేవతల యొక్క శక్తులన్నీ కూడా పెద్ద ఆర్మీగా మారి ఆ సీతా స్వయంవర బాధిత సంఘాల వాళ్ళని ఓడించి ఇక్కడి నుంచి తరిమి కొట్టేశారు. అందుకు కూడా జనకుడికి రాజర్షి అని పేరు. ఆయనంతటా ఆయన యుద్ధానికి వెళ్ళడు. ఎవరన్నా ఆయన మీద యుద్ధానికి వస్తే ఆయనే ఒక ఋషిలాగా తపస్సు చేసుకుంటే దేవతలు ఆయనకి యుద్ధం చేసి పెడతారు. అంత మహోత్కృష్టమైన వంశం జనక వంశం. ఆ జనకుల పూర్వీకులు కూడా అంత ధర్మాత్ములు కాబట్టి ఎవరిని ఏ క్షత్రియుణ్ణి నమ్మని ఆ పరశురాముడు వచ్చి ఆయన యొక్క తాతగారైన దేవరతుడికి ఈ శివధనస్సుని ఇచ్చాడు. అంటే శివధనస్సు మమ్మల్ని కాపాడింది, మేము కూడా అటువంటి ఒక ధనస్సు మా రాజమందిరాల్లో ఉందని చెప్పి మేము ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండా ధర్మాన్ని పట్టుకొని మేము బ్రతికాము రామచంద్ర. ఇది ఈ యొక్క ధనస్సు యొక్క ఫ్లాష్ బ్యాక్ ప్లస్ మా అమ్మాయి యొక్క ఫ్లాష్ బ్యాక్, సీతామాత యొక్క జనరహస్యం కూడా చెప్పేశాడు. చెప్పేసి ఇప్పుడు ఎక్కడ నుంచో విశ్వామిత్రుడు మీకు చెప్పటం, సిద్ధాశ్రమంలో మీరు చాలా బాగా యుద్ధం చేశారు, మీరెంత బాగా యుద్ధం చేశారా అంటే
ఆ త్రిపురాసురుడిని చంపే సదాశివుడులాగా మీరు యుద్ధం చేశారు. కాబట్టి ఆ త్రిపురాసురుడినే చంపిన ఆ శివుడు యొక్క చేతిలో ఉన్న ధనస్సు ఇవాళ ఇక్కడి నుంచి కొంచెం దూరంలో మిథిల సామ్రాజ్యంలో ఉంది. ఆ ధనస్సు చూడాలనుందా అంటే మీరిద్దరు కూడా రామలక్ష్మణులు మాకు బాగా చూడాలనుందండి. శివుడే యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, ఆ శివుడు చేతబట్టిన ఆ ధనస్సు ఎలా ఉంటుందో అని మీరు బాగా తలూపటం వల్ల మిమ్మల్ని చూపించటానికి తీసుకొనొచ్చాడు. క్షత్రియులు ధనస్సుని చూపిస్తే ఏం చేస్తారు? ఒకసారి ముట్టుకోవాలంటారు. మరి ముట్టుకుంటే సరిపోతుందా? అంటే మీరే పెద్ద పెద్ద రాక్షసులను చంపిన వాళ్ళు. అదే కాకుండా విశ్వామిత్రుడి చేత ఎన్నో అస్త్రశస్త్రాలు తీసుకున్నవారు. కాబట్టి రెండోదేమంటారు? ముట్టుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఎక్కి పెట్టవచ్చా, నిలపచ్చా దీన్ని అంటారు. ఎక్కి పెట్టవచ్చు అంటాను. మళ్ళీ దాన్ని మీరు ఎక్కిపెట్టే ప్రయత్నము చేస్తారు. ఎందుకంటే మీలో ప్రవహిస్తుంది క్షత్రియ రక్తం కాబట్టి. ఏదైనా ఒక గన్ను చూసినా, ఒక పెద్ద పిస్టల్ చూసినా, లేకపోతే ఒక ఖడ్గం చూసినా ఒక క్షత్రియుడికి అది లేపి దాన్ని చూచి దాన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకోవాలన్న ఒక ఆతృత, కుతూహలం ఉంటాయి. అలాంటి కుతూహలమే మీ యందు కూడా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి మీరు ఆ ధనస్సుని కాని ఎక్కుపెట్టి నిలిపితే రామచంద్ర, ఇది చూడటం మాత్రమే కాదు, నువ్వు గాని ఎక్కి పెట్టి నిలిపితే నేను నా కూతురైన అయోనిజగా వచ్చిన సీతని నీకిచ్చి నేను పరిణయం చేస్తాను అనే ఒక సంగతిని కూడా చెప్పేశాడు జనక మహారాజు. ఇది విన్న విశ్వామిత్రుడు ఎంతగానో ఆనందించాడట. ఎందుకంటే ఇతకు పూర్వం జనక మహారాజు దగ్గరికి మేమింత గొప్పవాళ్ళం, మేమెంత శూరులం, మేము ఇన్ని యుద్ధాలు చేశాం, మేము మారుమూలు వ్యక్తులం కాదని ఎవరి గొప్పవారు చెప్పుకొని జనకుడు ముందు నిలిచి బంగుపాటు పడి శివధనస్సు ఎత్తలేక వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే వచ్చిన ప్రతివాడు సీతని ఒక ప్రయోజనంగా చూసి సీతని దక్కించుకుందామనే ఒక కారణంతో వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఏమిటంటే ఆ రోజులలో ఉన్న బ్రహ్మర్షి అతనే వచ్చి శివధనస్సు చూపిస్తాను అనే ఒక నేపథ్యంతో తీసుకువచ్చి రాముడి యొక్క గుణగాణాలు ఆయనే చేసి, అంటే మనల్ని మనం పొగుడుకోకూడదు, పక్కవాడు పొగిడితే అది ఒక ఆభూషణంలా ఉంటుంది. అలాంటిది ఆ రోజులలో ఉన్న బ్రహ్మర్షే రాముణ్ణి పొగిడి, రాముడిని దేనికి పొగిడాడట? కేవలం ఆయన యొక్క శౌర్యానికి పొగడలేదట. అంటే తాటకను సంహరించాడు, మారీచ సుబాహులను నిగ్రహించాడు, ఎందరో రాక్షసులను సంహరించాడని మాత్రం పొగడలేదట. క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడని పొగిడాడా? అంటే కేవలం ఈ క్షత్రియ కులాల్లో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణులు, దాని తర్వాత యోగులు, తపస్సులు యజ్ఞం చేసుకుంటే దాన్ని కాపాడాలి కాబట్టి ఇంకా మీసాలు కూడా మొలవనేని వాళ్ళు అప్పుడే క్షత్రియ ధర్మాన్ని ఆచరించారు అని మాత్రమే పొగడలేదట. ఆయన యొక్క పాదస్పర్శ చేత అంత పాపము చేసిన అహల్య కూడా మనిషి అయ్యింది, తన పాపాన్ని కడుక్కుంది, తన భర్త అయిన గౌతముడితో ఒకటయ్యింది. అంటే ఆయన యొక్క శౌర్యాన్ని పొగిడాడు, ఆయన యొక్క ధర్మాన్ని పొగిడాడు, అన్నిటికంటే రాముడి యొక్క పాదధూళి మహిమని పొగిడాడు, రాముడి యొక్క స్వచ్ఛతను, ప్యూరిటీని కూడా పొగిడాడు. ఎక్కడో ఒక మూల రాముడు చాలా గొప్పవాడు, రాముడు వల్ల ఇది అవుతుందేమో అనే ఒక నమ్మకం కుదిరేటట్టుగా విశ్వామిత్రుడు జనకుడికి రాముడి యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అందుకనే కేవలం అది చూపిద్దామనే ఒక ఉద్దేశంతో కాక, చూపిస్తే బహుశా ఈ పిల్లవాడు లేపుతాడేమో శివధనస్సుని, చూడటానికి ముగ్ధ మనోహరుడు, ఆజానుబాహుడు, అరవిందదలయదాక్షుడైన రామచంద్రమూర్తి తన కల్లుడవుతాడేమో అనే ఒక ఉద్దేశం జనకుడి మనసులో కలిగించేటట్టుగా విశ్వామిత్రుడు ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే మీడియేటర్లు చేయాల్సిన పనులు ఇలా ఉండాలి. డైరెక్ట్గా మీ అమ్మాయిని ఇచ్చేయండి అని చెప్పకుండా, ఇలాంటి యోగి పుంగవుడండి రామచంద్రుడు, ఇంత ప్యూరిటీ ఉందండి రామచంద్రుడిలో అని చెప్పటం వల్ల, అంటే ఒక రాత్రి ముందు చెప్పాడు. రాత్రి మొత్తం జనకుడు పడుకున్నాడు. పొద్దున లెగగానే ఆయన మనసులో ఏదో ఒకటి ప్రకటించింది, ఆయన మనసులో ఏదో అనుకున్నాడు. అందుకని అవన్నీ బయటపడుతున్నాయి ఇక్కడ. కాబట్టి రామచంద్ర, ఇది తీసుకొని వస్తాను, నీ వల్ల అయిన ప్రయత్నం నువ్వు చెయ్యి, చేస్తే ఖచ్చితంగా నా కూతురైన అయోనిజగా ఉన్న సీతాదేవినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అనేశాడు.
అంతే. ఇది మాత్రమే వినటానికి వచ్చాడు విశ్వామిత్రుడు. అసలు రామచంద్రమూర్తికి ఆ శివధనస్సుని చూపిద్దామనే ఒక చిన్న మాటను చెప్పి రాముడిని సీతని ఒకటి చేద్దాం అనే ఒక ఉద్దేశంతో వచ్చాడు. అసల రాముడికి సీతకి పెళ్ళి అనే ఒక మాట విశ్వామిత్రుడు మాట్లాడకుండా మరుసటి రోజు పొద్దున జనకుడు ఈ మాట అనేశాడు. ఇక విశ్వామిత్రుడికి ఎక్కడ లేని ఆనందం. ఆ విశ్వామిత్రుడి యొక్క ఆనందాన్ని గమనించాడు శతానందుడు. ఎందుకంటే ఈయన రాజపురోహితుడు. వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని కరెక్ట్గా మాట్లాడారు మీరు విశ్వామిత్ర, జనకుడు కరెక్ట్ ట్రాప్లో పడ్డాడు అని అనుకున్నారు. అనుకోగానే ఎవరక్కడ శివధనస్సుని ఇక్కడ ప్రవేశపెట్టవలసినది అని చక్రవర్తి అయిన జనకుడు ఆదేశించాడు. ఆదేశించగానే ఒక పెద్ద సౌండ్ వచ్చింది లోపల నుంచి. ఏమిటంటే ఒక 8 చక్రాల వాహనం లాంటి ఒక దాని మీద ఆ ధనస్సుని పెట్టి ఆ ధనస్సుకి నిత్య కైంకర్యం, నిత్య పూజా మందిరంలో పూజలు అందుకుంటుంది. దాన్ని 5,000 మంది తోసుకుంటూ తీసుకొని వస్తున్నారు జనకుడి యొక్క మందిరానికి. ఆ శివధనస్సు జనకుడి యొక్క రాజ సభలోకి రావటానికి ఒక స్పెషల్ ప్లేసును కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అలా తోసుకుంటూ 5,000 మంది కలిసి ప్రయత్నిస్తే, అంటే మామూలుగా లేపుకొని రాలా, ఒక పెద్ద ఇనప పెట్టె లాంటిది కింద 8 చక్రాలున్న దాన్ని తొయ్యటానికే వాళ్ళకి 5,000 మంది కావాల్సి వచ్చింది. అలా తోసుకుంటూ తీసుకొని వచ్చి జనకుడి ముందు ఆ రాజమందిరంలో, రాజసభలో మధ్య ప్రదేశంలో దాన్ని నిలిపారు. ఇప్పుడు వరకు ఏదో ఒక మూల రామచంద్రమూర్తి దీన్ని లేపుతాడేమో అని నమ్మకంతో ఉన్న జనక మహారాజుకి, అంటే మనం ఆలోచనల్లో ఏవేవో అనుకుంటాం. హిమాలయ పర్వతాలు ఎక్కేద్దామని అనుకుంటాం, ఇంకేదో చేసేద్దామని అనుకుంటాం. ఒక్కసారి మన ముందున్న మనిషి పడుతున్న కష్టం చూడగానే, అమ్మో మనుషులు చేయగలరా అండి, మనుషుల ఎవరెస్ట్ ఎక్కగలరా అండి, మనుషుల హిమాలయాలు ఎక్కగలరా అండి అని మనం నిరుత్సాహపడతాం. అలాంటిది 5,000 మంది తోసుకుంటొచ్చి చెమట గారిపోతుంటే ఆ చెమట తీసి కిందేసి వాళ్ళందరూ కూడా అబ్బా అనుకుంటూ వెళ్ళారంట. మనసుల్లో వాళ్ళు అనుకుంటున్నారు, మాట్లాడితే చాలు తీసుకురమ్మంటాడు, వచ్చిన వాడెవడు ఎత్తడు, తోసుకునేవాళ్ళం, మనకిదొక పెద్ద శ్రమ అని వాళ్ళు అనుకుంటున్నారంట. అలాంటిది ఇప్పుడు రామచంద్రమూర్తితో అనరాని మాట అన్నాడు జనకుడు. ఇలాగే ఉంది వాల్మీకి రామాయణంలో. ఏమిటంటే, అసలా నా పిచ్చిగాని సాక్షాత్తు శివుడి చేతిలో నిలిచిన ధనస్సు, ఆ త్రిపురాసురుణ్ణి సంహరించిన ధనస్సు, 21 సార్లు భూమండలాన్ని ప్రదక్షిణగా వెళ్ళి ఆ శివుడు విష్ణువు యొక్క ఆవేశములతో పుట్టిన విపరీతమైన శివభక్తుడైన పరశురాముడి చేతిలో ఉన్న ధనస్సు. నేను కూడా అతిశయోక్తి కానీ, నార్మల్ మనుషులకి ఇలాంటి పరీక్షలు నేను పెట్టడం ఏమిటి అంటే ఎక్కడో ఒక మూల అనుకుంటున్నాడు. అంటే దీని వెనకాల 2 కారణాలున్నాయి. ఒకటి, అయ్యో ఇంతమంది పెద్ద పెద్ద రాజులు మీసాలు గీసాలు తిప్పుకొని కండలు తిరిగి ఆజానుబావుల్లాగా వచ్చిన వాళ్లే పడిపోయారు. పాపం ఈయన ఎలాగున్నాడు రాముడు, సుకుమారంగా ఒక బాలుడు వలె ఉన్నాడు ఆయన. కాబట్టి ఈయన వల్ల అవుతుందా అన్న ఒక బాధ. రెండవది, అయ్యో నేను నా కూతురైన జానకికి ఏమన్నా అన్యాయం చేస్తున్నానా ఇలాంటి పరీక్షలు పెట్టి, అంటే యోగ్యులైన వాళ్ళు వస్తున్నారు, దీన్ని గెలవలేక వెళ్ళిపోతున్నారు అని ఇది ఒక మాట ఏమన్నాడంటే, మనుషుల వల్ల ఇది అయ్యే పని కాదులేండి అన్నాడు ఆ సభలో. మరి మనుషుల వల్ల ఇది అయ్యే పని కాకపోతే ఇలాంటి ధనస్సు ఎక్కుపెడితేనే నా కూతురునివ్వాలని ఎందుకు అనుకోవాలి ఆయన? ఎందుకు భీష్మించి కూర్చోవాలి? ఎందుకంటే పుట్టిన మనిషి కూడా విచిత్రమైన మనిషి, ఆమె భూగర్భంలోంచి వచ్చింది. చూస్తూ అలాంటి వ్యక్తిని ఒక మనిషికిచ్చి పెళ్లి చేయలేడు. అలాగని ఇలాంటి పరీక్ష ఎంతకాలంగా పెడుతున్నా ఒక్కడు గెలవలేకపోతున్నాడు. అందుకలే మనుషుల వల్ల ఏమవుతుందిలేండి అని అన్నాడు. దేవతలనే నిగ్రహించి బ్రహ్మ దగ్గరికెళ్ళి వరం కోరిన రావణాసురుడన్న మాట ఏమిటి? తృణములాంటి వాళ్ళు మనుషులు వాళ్ళ నన్ను సంహరిస్తారు అని బ్రహ్మదేవుడిని అన్నాడు, అడిగాడు అని చెప్పి నేను మీకు ఫస్ట్ రామాయణ ఎపిసోడ్లో చెప్పాను. అప్పుడే బ్రహ్మ అన్నాడు, వీడికి మనుషులంటే ఒక పురుగులులాగా, మనుషులంటే వీడికి లెక్కే లేదు. అంటే రాముడు అందుకు నరుడుగా రావాలి. ఆ మనిషి జన్మ అనేది ఎంత మహోత్కృష్టమైన జన్మో
మళ్ళీ ఇక్కడ మనిషిలాగా నడిచి చూపించాలి మనుషులకు, అందుకు వచ్చాడు. ప్లస్ రావణాసురుడు, అరే మనుషులా వీళ్ళు గడ్డిలాంటి వాళ్ళు నన్ను చంపుతారా అని అవహేళనగా అన్నాడు. కాబట్టి అలాంటి మనిషి తలుచుకుంటే మనుషులు ఋషులవుతారు. ఆ మనిషి తలుచుకుంటే ఎలాగ రావణాసురుణ్ణి సంహరించాలో కూడా చూపించాలి. అంటే మనిషి జాతి యొక్క ఔన్నత్యాన్ని నిలపటానికి వచ్చిన జన్మ రామ జన్మ. అందుకనే ఆ జన్మాంతం ఒక మనిషి అతను పుట్టిన ప్రతిసారి రాముడికి రుణపడి ఉండిపోవాలి. మనిషి ఎలా బ్రతుకుతాడో చూపించిన వ్యక్తి కాదు, మనిషి జీవితం ఎంత దుర్లభం, ఎంత ఔన్నత్యంతో కూడుకున్న జీవితమో నిరూపించటానికి వచ్చినవాడు రామచంద్రమూర్తి. అలాంటిది జనకుడు మనుషుల వల్ల ఏమవుతుంది అని అన్నాడు కదా. ఇప్పుడు రాముడి ఈగో హర్ట్ అయింది. అంటే మనుషులంటే ఎలా కనబడుతున్నారు మీకు? మనుషులు సాధన చేస్తే ఎంతటి మహోత్కృష్టమైన పరిస్థితిలో కన్నా వాళ్ళు వెళ్ళగలరు, ఎంతటినైనా భేదించగలరు, ఎవరినైనా ఓడించగలరనే కాన్ఫిడెన్స్ మనుషుల్లో తీసుకురావటానికి ఒక్క నవ్వుతో విశ్వామిత్రుడు వైపుకు తిరిగి విశ్వామిత్రుడికి నమస్కరించాడంట. విశ్వామిత్రుడు ఒక్కసారిగా ఆయనలో ఉన్న విష్ణుతత్వాన్ని చూడగలడు. విశ్వామిత్రుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆ నరుడుగా ఉన్న బాలుడి శరీరంలో ఉన్న చతుర్భుజ నారాయణాంశని విశ్వామిత్రుడు మాత్రం చూడగలడు. మళ్ళీ 24 గంటలు ఆయనలో ఉన్న నారాయణ తత్వాన్ని చూస్తే ఆయన ఎలా సంస్కరిస్తాడు విశ్వామిత్రుడు మాత్రం. కాబట్టి నార్మల్ మనిషిని చూడగలడు. అలాంటిది నమస్కరిస్తున్న రామచంద్రమూర్తిలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అంశని చూచి మనసులో నమస్కరించి బయట ఒక గురువుగా, గురువు యొక్క బాధ్యతగా విజయీభవ అని దీవించాడు రామచంద్రమూర్తిని. అలాంటి రామచంద్రమూర్తి అందరూ చూస్తుండగా నడుచుకుంటూ వెళ్ళి ఒకసారి ఆ జనకుడికి నమస్కరించి ఆయన యొక్క అనుమతి తీసుకొని, ఈ ధనస్సుని నేను చూచాను, ఈ ధనస్సుని నేను ఎక్కుపెడతాను అన్నాడు. అక్కడ మళ్ళీ విశ్వామిత్రుడు కళ్ళల్లో చూస్తే విశ్వామిత్రుడి యొక్క ఆశీర్వాదములు, విశ్వామిత్రుడు ఆ కళ్ళతోనే ఆయన్ని మళ్ళీ దీవించాడు. అలాంటిది ఇప్పుడు దీర్ఘంగా ధనస్సుని చూచినవాడు. ఆ ధనస్సుని చూడగానే ఆయనకి మరి ఏం అర్థమయ్యిందో, ఆ ధనస్సుని చూడగానే ఆయనకి ఎక్కడలేని ఆనందం కలిగింది. ఆ ధనస్సుకు ఆయన 3 ప్రదక్షిణాలు చేశాడంట. ఎందుకంటే ఒకప్పుడు ఈ ధనస్సు శివుడి చేతిలో పినాకంగా మారి ధర్మ సంస్థాపన చేసింది. ముగ్గురు కలిసి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒకటైతే అలాంటి ఒక అసురుణ్ణి చంపగలిగారు. ఆయనకి ఆయన పాత స్మృతులు, అంటే మనకి ఎలా అయితే మన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందో రామచంద్రమూర్తికి ఆయన ఫ్లాష్ బ్యాక్ ఆయనకి గుర్తొచ్చింది. అది చూచి దానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి చాలా దాని మీద ఉన్న కవర్ని ఇలా తీసి చాలా అవలీలగా తన కుడి చేతితో ఆ ధనస్సుని ముట్టుకోవటం, ఆ కుడి చేతితో ధనస్సుని నిలువుగా పెట్టడం, ఆ కుడి చేతితో ధనస్సుని పట్టుకొని ఆ వర్టికల్గా నించోబెట్టడం అంతా ఒక్క సెకండ్లో జరిగిపోయింది. అంటే అప్పుడు వరకు జనాలు తీక్షణంగా చూస్తున్నారంటే ఎంత కష్టపడి చాలా అని అరుపులతో ఏదో ఒక పెద్ద వెయిట్ లిఫ్టింగ్ ఎత్తే వాళ్ళు ఎత్తుతారన్నట్టుగా చూస్తున్న వాళ్ళని జస్ట్ ఒకే ఒక చేతితో పట్టుకొని ఆ ధనస్సుని లేపి ఆయన భూమి మీద పెట్టేశాడంట. పెట్టేగానే ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. 5,000 మంది తోసుకొచ్చారండి దీన్ని. ఒక వ్యక్తి 16 ఏళ్ళు లేవు, అలాంటి వ్యక్తి దీన్ని అమాంతంగా నిలబెట్టేశాడేమిటి? అసలు వాళ్ళకి అర్థం కాలా. ఒక్క నిమిషం మేము కరెక్ట్గానే చూస్తున్నామా అని చెప్పి కళ్ళు రుద్దుకొని మళ్ళీ చూశారంట. అది వాళ్ళేమన్నా భ్రమపడుతున్నారా, లేకపోతే కనబడుతున్న దృశ్యం నిజమైన దృశ్యమా అని. కానీ జనకుడికి మాత్రం ఎక్కడలేని ఆనందం కలిగిందంటే ఏదో ఒక మూల రామచంద్రమూర్తి యొక్క తేజస్సు చూసి ఇతడు నా కల్లుడైతే బాగుంటుందేమో అని మనసులో అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు ఆ కోరిక నెరవేర్చడానికి ఇప్పుడు లేపుతున్నాడు అది. అలాంటిది ధనస్సుని ఎక్కుపెట్టి నిలిపి ఇప్పుడు ఆ వింటినారి చూస్తే అదొక పెద్ద వింటినారి. ఎలా ఉందంటే ఏదో ఒక పెద్ద పాము వలె ఉందంట ఆ వింటినారి. అలాంటి ఒక వింటినారిని తన చేతులతో పట్టుకొని తన ఎడంచేత్తో ధనస్సుని వంచి ఆ వింటినారిని దానికి కట్టాలి. కడితే అప్పుడు అది ధనస్సు అవుతుందన్నమాట. అలాంటిది
తన యొక్క కుడి చేతితో వింటినారి పట్టుకొని ఎడంచేత్తో ధనస్సుని వంచి కరెక్ట్‌గా దీనికి పెడదామని అనుకుంటున్న టైములో ఆయన వంచుతుంటే ఏదో ఒక కర్ర వంచిన శబ్దం అందరికీ వినపడుతుంటే అదే బ్రహ్మాండం అదిరిపోయే శబ్దం వస్తుంది వంచుతుంటే అలాంటి ఒక ధనస్సుని కిందకి ఒక్కసారిగా వంచేసరికి టప్పని మధ్యలో ఇరిగిపోయి రెండు ముక్కలైపోయి పెళ పెళ అని ఒక పెద్ద శబ్దం వచ్చి ఆ శబ్దానికి ఆ జనకుడి యొక్క సభలో ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. ఎవరయ్యా మూర్ఛపోయిన వాళ్ళు అంటే శతానందుడు మూర్ఛపోలేదు. అహల్య గౌతముల యొక్క జీన్స్ చాలా గట్టిగా ఉన్నాడు ఆయన. విశ్వామిత్రుడు మూర్ఛపోలేదు, లక్ష్మణుడు మూర్ఛపోలేదు, జనకుడు మూర్ఛపోలేదు. ఇక మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు ఆ శబ్దం విని ఒక్కసారిగా. అసలు అది విరిగిన మరుక్షణం బ్రహ్మాండం మొత్తం అదరటమే కాకుండా వైబ్రేషన్కి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, అగ్ని లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సింహాసనాలు అదిరి వాళ్ళు లేచి చూచి ఒక్క క్షణంలో పైనుంచి పుష్పవర్షం కురిపించేశారంట రామచంద్రమూర్తి మీద. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమి వైభవం రా నాయనా. ఒక ఎడంచేత్తో ధనస్సుని కిందకి వంచితే ధనస్సే విరిగిపోయింది, శివధనస్సు విరిగిపోయింది. అంతే, ఇంకా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టిన ఆ జనకుడు తన రాజసింహాసనం మీద నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడిని ఆలింగనం చేసుకుని ఆయనకి ఎక్కడ లేని తన్మయానత్వభరిత స్థితిలో కళ్ళ వెంట నీళ్ళొచ్చేసాయంట. ఇలాంటిది పైనుంచిది శివుడు చూస్తున్నాడు. శివపార్వతుల ఆశీర్వాదం వాళ్ళకి రామచంద్రమూర్తికి వచ్చింది. ఆయన చూస్తున్నాడు, అబ్బబ్బబ్బబ్బా, రామచంద్రమూర్తి అంటే నారాయణుడు రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు, లక్ష్మీదేవి సీతగా వచ్చినప్పుడు వాళ్ళిరువురు ఒకటవ్వటానికి శివుడు కూడా ఒక పరికరంగా మారి శివుడు కూడా ఆయన యొక్క పూర్తి ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి శివుడు ఎంతగానో ఆనందించాడంట ఈ సన్నివేశాన్ని. అసలు అది చూచిన విశ్వామిత్రుడు నోటి వెంట మాట లేదు. శివధనస్సుని ఎక్కిపెట్టి విరిచిన వాడికి నేను ఇన్ని రోజులు నా వెనక తిప్పుకొని నేను అస్త్రాలిస్తూ వీళ్ళని చంపు వాళ్ళని చంపమని చెప్పటం కాకుండా ఈ కథలు ఆ కథలు చెప్పి ఈయనకే స్ఫూర్తినిస్తున్నాను నేను. అంటే భగవంతుడు మనల్ని వాడుకోవాలి కాబట్టి వాడుకుంటున్నాడు కానీ, అంటే ప్రపంచం విశ్వామిత్రుడు రాముడికి గురువవ్వాలి అంటే రాముడు ఎంచుకున్నాడు విశ్వామిత్రుడికి ఆ ఖ్యాతి ఇద్దామని ఆయన్ని మనం ఎంచుకున్నాడు కానీ, అలాంటి ఈ నారాయణుడికి నేను గురువవ్వటం ఏమిటి, నేను చెప్పటం ఏమిటిరా నాయనా అని చెప్పి ముక్కున వేలేసుకున్నాడు విశ్వామిత్రుడు, శతానందుడు. ఇద్దరు కూడా లేచారు. ఆ శివధనస్సు విరిగిన తర్వాత ఆ జనక మహారాజుకి నమస్కారం చేసి రామచంద్రమూర్తి వచ్చి విశ్వామిత్రుడికి సాష్టాంగ నమస్కారం చేసి, గురువుగారు, నేను శివధనస్సుని చూడటానికి మాత్రమే వచ్చాను, కానీ మీ శిష్యుణ్ణి. జనక మహారాజు చెప్పాడు ఆయన బాధలు, ఆయన కూతురికి పెళ్లి చేయలేకపోవటం, దాని తర్వాత ఎందరో సీతా స్వయంవర బాధిక సంఘం వాళ్ళు ఆయన్నే అటాక్ చేయటం. కాబట్టి ఆయన రామచంద్రమూర్తి ఇద్దరిని అనుగ్రహించాడు ఆ విషయంలో. ఏమిటంటే, జనకుడి నలుగురు అనుకుంటున్నారు ఇలాంటి ఒక పజిల్ ఇచ్చి ఆ పజిల్ని ఎవరూ భేదించలేకపోవటం వల్ల సీతకు పెళ్లి చేయకుండా అపురూప సౌందర్యవతిని గుణవతిని ఇంట్లో పెట్టుకున్నాడు అని. ఇవాళ ఆయన మనసులో ఉన్న బాధని తీర్చాడు. ఎక్కడో రామచంద్రమూర్తిని మొట్టమొదట ఆ విశ్వామిత్రుడు వెనకాల చూసినప్పుడే జనకుడు అనుకున్నాడంట, బా ఎంత సౌందర్యం రా నాయన, ఆజానుబాహుడు, అరవిందదలయదాక్షుడు, ఇలాంటి వాడు నా కల్లుడుగా ఉంటే బాగుంటుందేమో అని ఆయన అనుకున్నాడంట. అలాంటి యోగి పుంగవుడు కోరిక తీర్చాడు రామచంద్రమూర్తి. ఇక జనకుడు ఆగమేఘాల మీద వెళ్ళి అంతఃపురం లోపలికి ఉన్న వాళ్ళందరికీ ఆయన రాజమందిరం నుంచి లోపలికి వెళ్ళి అందరికీ చెప్పాడంట, సీతకు సరైన జోడి దొరికేశాడు. మానవుడులాగా కనిపిస్తున్న నరోత్తముడు, మానవులలాగా కనబడుతున్న సాక్షాత్ నారాయణుడు అనే సంగతి జనకుడు అక్కడ చెప్పినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది జనకుడికి. అదే కాకుండా ఇవాళ ఆ జనకుడి యొక్క అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ, మూర్ఛపోయిన వాళ్ళందరూ ఒక 5, 10, 20 నిమిషాల తర్వాత లేచి కూర్చొని
ఏం జరిగింది అన్నారు. ఏం జరగడం ఏమిట్రా నాయనా, శివధనస్సు విరిగిపోయింది అని. ఆ విరిగిపోయిన శివధనస్సుని మళ్ళీ దాని మీద పేర్చి దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క రాజమందిరంలో దాన్ని భద్రపరిచారు. ఇమీడియట్లీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి జనకుడు విశ్వామిత్రుడి చేతులు పట్టుకొని, స్వామి, మీ రాక ఒక మహర్షి మా రాజ్యంలోకి రావటమే మా జన్మ ధన్యమైనట్టు. అది మాటగా చెప్తాం, కానీ మీరు నిజంగా నాకున్న సమస్యలు తీర్చడానికే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో ఒక మాట చెప్పకుండా వచ్చారు. ఇంత పెద్ద సమస్యని మీరు తీర్చేశారు. నా మనసులో ఎన్నో సంవత్సరాలుగా నేను బాధపడుతున్నది ఒకటే విషయం. కాబట్టి విశ్వామిత్ర, నాకు అర్థమైపోయింది, ఆ లక్ష్మిని చేసుకోవటానికి వచ్చిన నారాయణుడు ఇతనే అనే సంగతి నాకు పూర్తిగా నా మనసు అంగీకరించింది. కాబట్టి దీని తర్వాత ఏమి చెయ్యాలో మీరే చెప్పవలసినది అని విశ్వామిత్రుడిని అన్న వెంటనే, ఇక చెప్పటం ఏముంది నాయన, దూతలను విచ్చి రామచంద్రమూర్తి గారి తండ్రైన దశరథుడికి వర్తమానం పంపించటమే. అనగానే అక్కడికక్కడ దూతలను పిలిచాడు. వాళ్ళందరికీ చెప్పాడు, ఇలాగ మీ అబ్బాయి అయిన శ్రీరామచంద్రమూర్తి వచ్చి శివధనస్సుని చూడడమే కాకుండా శివధనస్సుని ఎక్కుపెట్టి దాన్ని విరిచాడు. కాబట్టి మా పుత్రిక అయిన సీతామాతని మీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చెయ్యటానికి మేము నిర్ణయించుకున్నాం. కావున మీరు అయోధ్య నుంచి బయలుదేరి ఇక్కడికి స్నాతకం చేసుకోవటానికి రావలసినది అని ఒక లేఖ రాసి దూతలతో పంపిస్తే, ఆగమేఘాల మీద దూతలు వెళ్ళి ఆ అయోధ్యలో ఉన్న దశరథుడి దగ్గర నించుంటే, దశరథుడు ఆ రోజు ఆయన అక్కడ ఉన్న రాజమందిరంలో ఆయన రాజకొలువు నడుపుతుండగా అక్కడికి దూతలు వెళ్ళి అందరూ చూస్తుండగా మీ సుపుత్రుడైన రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి అనుగమిస్తూ మిథిల రాజ్యానికి వెళ్ళి శివధనస్సుని చూసిందేగాక శివధనస్సుని ఎక్కుపెట్టి దాన్ని విరిచాడు. కావున జనకుడి కూతురైన అయోనిజగా దొరికిన ఆ సీతాదేవికి రామచంద్రమూర్తికి కళ్యాణం చెయ్యాలి. కాబట్టి స్నాతకం చేసుకోవటానికి మీరు ఇక్కడికి రావలసినదని ఆ జనకుడు పంపించిన వర్తమానమని అక్కడున్న దూతలందరూ చదివారు. అది విన్న అయోధ్యుడు ఎంతగా ఆనందించాడో, ఆనందించడం కాకుండా ఆ పక్కన వశిష్ఠ వామదేవాదులను చూచి, ఇప్పుడు దశరథుడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, విశ్వామిత్రుడు రాముడిని నేను సిద్ధాశ్రమానికి తీసుకువెళతాను అని అడగటానికి రాక కొన్ని క్షణాల ముందు ఆ రోజు రాజసింహాసనం మీద కూర్చున్న దశరథుడు, నా పిల్లలలో అగ్రజుడైన రామచంద్రమూర్తికి నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, ఆ తర్వాత నా 3 పిల్లలకు కూడా నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. వశిష్ఠ, వామదేవ ఇలాంటి ఋషులందరూ మీరు మాకు ఎవరిని పెళ్లి చేసుకుంటే నా పిల్లలు సుఖపడతారో మీరు చెప్పవలసినది అనే ఒక కాన్వర్జేషన్ మధ్యలోకి విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి కొడుకులకు పెళ్లి చేయాలని దశరథుడు అనుకుంటుంటే, లేదు, మీ క్షత్రియ తేజస్సుని తీసుకొని వెళ్ళి నేను ఆ సిద్ధాశ్రమంలో యజ్ఞానికి కాపలాగా పెట్టబోతున్నానన్న సంగతి విని ఎంతగానో బాధపడిన దశరథుడు ఇప్పుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఋషులు మామూలుగా రారు నాయన, ఏదో కారణ జన్ములు వచ్చారంటే కారణం ఉంటుంది. నా కొడుకుని నా దగ్గర నుంచి తీసుకు వెళ్ళిందే కాకుండా ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది నాకు? మా వాళ్ళందరి చేత వెతికించినా రాముడికి ఇలాంటి అమ్మాయిని తీసుకురాలేం. అలాంటి అయోనిజ అయిన లక్ష్మీదేవిగా పుట్టిన సీతనిచ్చి రామచంద్రమూర్తికి కళ్యాణం, ఇది ఇంతకంటే మంచి విషయం కానీ, ఇంతకంటే ఆనందపడే విషయం కానీ ఏదైనా ఉంటుందా అని చెప్పి ఆగమేఘాల మీద ఆయన తన యొక్క బట్టలను సర్దుకొని, కైకేయి, సుమిత్ర, కౌసల్యలెవరూ కూడా లేకుండా కేవలం ఆయన మాత్రమే వెళ్ళినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఆయన కంటే ముందు కొన్ని వందల రథాలలో బంగారం, కొన్ని వందల ఏనుగుల మీద బంగారం, వెండి ఇలాంటి లాంఛనాలన్నీ తీసుకొని ఆయన వాటిని అనుగమిస్తూ ఆ జనకుడి యొక్క మిథిల నగరాన్ని చేరుకోబోతున్నాడు దశరథుడు. అలాంటిది 4 రోజుల తర్వాత ఒకరోజు మళ్ళీ రాజసభ నడుస్తుండగా జనకుడి ముందుకి ఈ రాజలాంఛనాలన్నీ ముందే వచ్చేసాయి. ఒకరోజు ముందు, ఒక రోజు తర్వాత దశరథుడు వచ్చాడు.
దశరథుడు రాగానే ఆయనకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఒక పూర్ణకుంభంతో స్వాగతం పలికిన జనకుడు దశరథుడిని లోపలికి తీసుకొని వెళుతుంటే అసలు ముందు నా కొడుకు ఏడి చాలా రోజులయ్యిందని చెప్పి ఆ సభలో అటూ ఇటూ చూస్తున్నాడంట రామచంద్రమూర్తి ఎక్కడ కనపడతాడని. అంత విపరీతమైన ప్రేమ రామచంద్రమూర్తి అంటే దశరథుడికి. అలాంటి దశరథుడిని ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయనకి అన్ని లాంఛనాలు చేస్తుండగా అక్కడ నుంచి రామచంద్రమూర్తి కనపడ్డాడు దశరథుడికి. ఒక్కసారిగా తండ్రిని చూచిన రామలక్ష్మణులిద్దరూ కూడా గురువుగారు అనుమతి తీసుకొని గురువుగారి యొక్క ఆదేశానుసారం వెళ్ళి దశరథుడి యొక్క కాళ్లకు నమస్కరించి వినయ విధేయులై ఆయన పక్కన నించున్నారు. నించోగానే జనకుడు చెప్పాడు, నేను నా తమ్ముడికి కబురు పంపాను స్వామి, నా తమ్ముడు కూడా వస్తున్నాడు అని చెప్పగానే ఇప్పుడు వరకు దశరథుడికి రామచంద్రమూర్తికి సీతామాతకు పెళ్ళని మాత్రమే అనుకుంటున్నాడు. అలాంటిది అక్కడికి తమ్ముడు కూడా వస్తున్నాడు అనగానే ఏముంది, పెద్దవాళ్ళని వాళ్ళ బంధువులను పిలుస్తున్నాడు ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడటానికని అనుకుంటుంటే అక్కడికి జనకుడి యొక్క తమ్ముడైన కుశధ్వజుడు అక్కడికి వచ్చాడు. కుశధ్వజుడు రాగానే జనకుడు కుశధ్వజుడికి ఒక ఆసనం ఇచ్చి, నా సొంత తమ్ముడండి దశరథ మహారాజా ఈ కుశధ్వజుడు, నేను అతడు కలిసి మిథిల రాజ్యాన్ని పాలిస్తూ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఒకానొక రోజు సుధన్వుడు అనే ఒక రాజు, అతను దేనికి రాజంటే సంకష్య అనే ఒక రాజధానికి రాజు సుధన్వుడు. అతగాడు శివధనస్సుని చూడటానికి నా దగ్గరికి వచ్చి ఆ శివధనస్సుని చూచి, శివధనస్సు ఈ రాజ్యంలో మిథిల రాజ్యంలో ఉంది కాబట్టి ఈ మిథిల రాజ్యమునందు ఎప్పుడూ కరువు కాటకాలు లేవు, ఎప్పుడూ కోశాగారం నిండే ఉంటుంది, అన్ని రకాల సుఖములు ఈ మిథిల నగరాన ఉన్నాయని చెప్పి అది చూచి కుళ్ళి వెళ్ళిపోయిన సుధన్వుడు ఒక పెద్ద యుద్ధం ప్రకటించి మా మీదకు వచ్చాడు. దేనికోసమంటే శివధనస్సు కోసం. నేను అప్పటికే అడిగాను సుధన్వుడిని, నీకేమి కావాలరా అంటే, నీ దగ్గర ఉన్న శివధనస్సుని మాకిచ్చేయి, మాకివ్వటం వల్ల నా సంకస్య రాజ్యం సుభిక్షగా ఉంటుందంటే అప్పుడు నేను చెప్పాను, ఇది నాది కాదు నాయన, నా పూర్వీకులైన దేవరతుడికి సాక్షాత్తు పరశురాముడిచ్చాడు, నాకు అర్హత లేదు, నేను ఇవ్వలేనని చెప్పి ఆ సుధన్వుడితో యుద్ధం చేస్తే దీర్ఘకాలంగా సాగిన ఆ యుద్ధమునందు సుధన్వుడు చనిపోతే సుధన్వుడి యొక్క రాజ్యమైన సంకష్య రాజ్యంలో ఏ రాజు లేని అరాచకత్వం నెలకొంటే అప్పుడు నా తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకుని వెళ్ళి నేను సుధన్వుడి యొక్క సింహాసనం మీద కూర్చోపెట్టి ఆయనని సంకస్య రాజ్యానికి ఒక రాజుగా చేశాను. అది మిథిల పక్కనే ఉంది, నేను మిథిల రాజ్యాన్ని నేను చూసుకుంటాను, ఆ సుకస్య రాజ్యానికి అధిపతిగా కుశధ్వజుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా సంతోషం నాయన, మీ బాంధవ్యాలు మీ బంధుత్వాలన్నీ నాకు నచ్చాయి. అన్నదమ్ములిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఎవరు? జనకుడు, కుశధ్వజుడు. అసలు కుశధ్వజుడైతే జనకుడు ఏదంటే అది, జనకుడు యొక్క కనుసైగలలో ఉంటాడు. అది అన్నగారంటే విపరీతమైన మమకారం ఈ కుశధ్వజుడికి. రామలక్ష్మణులు ఎలా ఉంటారో అలాగా జనకుణ్ణి అనుగమిస్తూ ఉంటాడు కుశధ్వజుడు. అలాంటిది దశరథుడు కూడా అన్నాడు, మీ అన్నదమ్ములను చూచి ఎంతగానో ఆనందిస్తున్నాను నేను, నాకు కూడా 4 మగపిల్లలున్నారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని 4 పిల్లలున్నారు. కాబట్టి ఈ 4కి కూడా నేను సంబంధాలు చూస్తున్నాను. విశ్వామిత్రుడి యొక్క దయ వల్ల రామచంద్రమూర్తికి అపురూప గుణవతి సౌందర్యవతి అయోనిజ అయిన సీతాదేవితో పెళ్లి జరుగుతుంది, ఎంతగానో ఆనందిస్తున్నాను. దీని తర్వాత నా మిగతా 3 పిల్లలకు కూడా పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అలా అనే ఒక సంగతి దశరథుడు చెప్పడం పూర్తి కాకముందే జనకుడు దశరథుడు యొక్క చేతులు పట్టుకొని, నాకిద్దరు కూతుర్లు, నా తమ్ముడైన కుశధ్వజుడికి 2 కూతుర్లు, నా పెద్ద కూతురు సీత, తర్వాత కూతురు ఊర్మిళ, అలాగే కుశధ్వజుడైన నా తమ్ముడికి 2 కూతురు. అందులో పెద్ద కూతురు పేరు మాంధవి, రెండో కూతురు పేరు శృతకీర్తి. కాబట్టి మీకు 4 మగపిల్లలున్నారు, మా కుటుంబంలో 4 ఆడపిల్లలున్నారు. కాబట్టి
ఈ నలుగురు పిల్లలకి నలుగురినిచ్చి పెళ్లి చేద్దామని మేము అనుకుంటున్నాం అనగానే ఎంతగానో దశరథుడు ఆనందపడి ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ విశ్వామిత్రుడిని చూచుకొని. ఎందుకంటే ఇదంతా జరుగుతున్నప్పుడు దశరథుడి యొక్క కళ్ళ ముందు విశ్వామిత్రుడు కూర్చొని ఉన్నాడు. ఎంత అపార్థం చేసుకున్నాను నేను విశ్వామిత్రుణ్ణి, నా కొడుకులకు పెళ్ళిళ్ళ వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు చేద్దామని నేను మాట్లాడుకుంటుంటే వచ్చి యజ్ఞరక్షణ చెయ్యాలి, క్షత్రియ ధర్మం ఆచరించాలని తీసుకువెళితే నేను ఎంతగానో బాధపడ్డాను. ఇలాంటి యోగి పుంగవులు మనల్ని పరీక్షించడానికి వస్తారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి అపురూప సౌందర్యవతులు? ఇంత మమకారాలున్న కుటుంబం నాకు ఇంకెక్కడ దొరుకుతుంది? కాబట్టి నలుగురిని ఒకే కుటుంబం నుంచి తీసుకొచ్చే ఒక మహోత్కృష్టమైన అవకాశాన్ని ఈ విశ్వామిత్రుడు కల్పించాడని చెప్పి ఆ జనకుడు కుశధ్వజుడు చేతులు పట్టుకొని, మాకెంతగానో ఆనందంగా ఉంది, మా నలుగురు మగపిల్లలకు మీరు నలుగురు ఆడపిల్లల్నిస్తున్నారు, ఇంతకంటే మహద్భాగ్యం ఇంకెక్కడా ఉండదని చెప్పి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయన నమస్కరించి ఆయనకు కైదండం పట్టి, విశ్వామిత్ర, మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించవలసినది అని ఆ విశ్వామిత్రుడికి కైజోడ్చి నమస్కరించి విశ్వామిత్రుడు చేతుల్లో చేతులు పెట్టి, నా నలుగురు కొడుకుళ్లకు ఇంతకంటే యోగ్యత కలిగిన కోడళ్ళని తీసుకురావటం నా వల్ల కూడా కాదు స్వామి, యోగి పుంగవుడివి, నువ్వు క్షత్రియ ధర్మాన్ని ఆచరించడానికి మాత్రమే రామచంద్రమూర్తిని తీసుకువెళుతున్నావు అనుకున్నాను, కానీ వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దుతావని నేను అనుకోలేదు, నన్ను క్షమించవలసినది అని విశ్వామిత్రుడి యొక్క చేతులు పట్టుకొని దశరథుడు కన్నీరు పర్యంతం అయ్యాడు. ఇక అది చూసిన కుశధ్వజుడు జనకుడు కూడా ఎంతగానో ఆనందించారు. ఇక రేపొద్దున వివాహ సంబరం అనే ఒక సంగతి, కళ్యాణ మహోత్సవం అనే ఒక సంగతి నలువేపులా మిథిల రాజ్యాన్న చాటింపు వేశారు. ఇక ఆ రాత్రికి దశరథ మహారాజు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు అందరూ కలిసి ఆ విడిది ఇంట్లో వారందరూ ఆతిథ్యం స్వీకరించి ఆ మిథిలలో వాళ్ళ రాత్రి పడుకొని మరుసటి రోజు పొద్దున్న సీతా కళ్యాణ వైభోగమే. ఇక సీతా కళ్యాణం అనే ఒక మహోత్కృష్టమైన ఘట్టాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాకు ఇక్కడ చిన్న ప్రశ్న ఉందండి. మనకి రామాయణం అది సినిమాలు చూస్తున్న దాంట్లో సీతాదేవి వచ్చి ఆ శివధనుస్సుని పక్కకి నెట్టారని చెప్పి ఉంటుందండి మూవీలో. మరి దానికి సంబంధించి సీతాదేవి అలా చేశారా లేదా? జనక మహారాజు అందరికీ స్వయంవరం ప్రకటించాడని అక్కడికి రావణాసురుడు కూడా వచ్చారు, ఆయన శివధనుసుని ఎత్తలేక భంగపడ్డారు అని చెప్పి ఇదంతా ఉంటుంది. అది అలా జరగలేదా అండి? సీతామాత చిన్నప్పుడు ఆడుకుంటూ ఏదో ఒక బంతి ఆ శివధనస్సు పెట్టిన కిందకు వెళితే ఆ శివధనస్సుని ఎత్తి ఆ కింద ఉన్న బంతిని తీసుకున్నట్టు, లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కవులు దీన్ని అద్భుతీకరించి అలా తీశారు తప్ప సీతామాతకు ఈ శివధనస్సుకి ఎట్లాంటి డైరెక్ట్ సంబంధము వాల్మీకి రామాయణంలో లేదు. సీత అయోనిజగా పుట్టింది, ఆ పెట్టెలో భూమిని దున్నుతున్నప్పుడు పుట్టింది. సో జనకుడి యొక్క మనసులో ఉన్నదేమిటంటే తిను ఒక నార్మల్ యువతి కాదు. ఎలా అయితే ద్రౌపది ఒక అగ్నిలోంచి నడుచుకుంటూ వచ్చిందో మహాభారతంలో, అలాగనే సీత కూడా భూమాత లోపల నుంచి వచ్చింది. ఇద్దరు అయోనిజలు వాళ్ళు. సో ఒక అయోనిజని నార్మల్గా ఉన్న ఒక మనిషికిచ్చి ఎలా పెళ్లి చేస్తాడు ఆయన? అందుకు కాను శివధనస్సుని ఎవరు ఎక్కుపెట్టగలరో వాళ్ళు ఖచ్చితంగా దేవతాంశలన్నా అయి ఉంటారు, లేకపోతే కారణ జన్ములన్నా అయి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకిస్తేనే నేను న్యాయం చేసిన వాడిని అవుతాను. కన్యాదానం అనేది ఎవరికి పడితే వాడికి, అయోగ్యుడికి తన కూతుర్ని ఇవ్వకూడదు అనే ఒక విషయాన్ని జనకుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకనే యుద్ధాలు జరిగినా సరే తను సీతామాతని ఒక నార్మల్ మనిషికి ఇద్దామని తను అనుకోలేదు. సో సీతామాత శివధనస్సుని లేపింది కాబట్టి శివధనస్సుని లేపిన వాడికే నా కూతుర్ని ఇస్తానని జనకుడు అనుకోలేదు. ఇది కవులు, సినిమా వాళ్ళు చేసిన అద్భుతీకరణ, అందులో వాస్తవం లేదు. ఇక రెండవ సంగతి, రామచంద్రమూర్తిని ఎన్నడూ కూడా విశ్వామిత్రుడు స్వయంవరానికి తీసుకురాలేదు. కేవలం ఆ త్రిపురాసురుడిని చంపిన పినాకం శివధనస్సు
జనకుడి దగ్గర ఉంది, ఆ మిథిల సామ్రాజ్యంలో ఉంది. సో మీరు రండి బాలులలారా, మీకు నేను ఆ శివధనస్సుని చూపిస్తానని తీసుకువెళ్ళాడే తప్ప ఆయన ఎన్నడూ కూడా శివధనస్సు గురించి పెద్దగా ప్రస్తావన చేయలేదు, సీత గురించి ప్రస్తావన చేయలేదు. అసలు ఈ పిల్లలను నేను సీత కోసం తీసుకొస్తున్నాను, ఈ పిల్లలని నేను ఒక యోగ్యత కలిగిన అల్లుళ్ళలాగా పరిచయము చేయలేదు జనకుడికి. జనకుడికి రామచంద్రమూర్తిని చూడగానే ఆజానుబాహుడు అరవింద దలయదాక్షుడు నా కల్లుడైతే బాగుంటుందేమో అని జనకుడు అనుకున్నాడు అంతే. సో ఎక్కడా కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే ఒక దృష్టితో మిథిల సామ్రాజ్యానికి రాలేదు. ఇక రెండవది ఏమిటంటే, ఒక పెద్ద రాముడు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద సంవరం జరిగిందని, రకరకాల రాజులొచ్చి ఎత్తి కింద పడిపోయారని, అలా రావణాసురుడు కూడా వచ్చి దీన్ని ఎత్తి కింద పడిపోయాడనేది కూడా సినిమా సాహిత్యం, జానపద సాహిత్యం, లౌకికమైన రామాయణాలు తప్ప వాల్మీకి రామాయణంలో స్వయంవరం అనేదే జరగలేదు. ఎందుకంటే రకరకాల రాజులు రకరకాల సమయాల్లో జనకుడి దగ్గరికి వచ్చారు, శివధనస్సు ఎక్కువ పెడతాము, మీ అపురూప సౌందర్యవతిని మేము చేసుకుంటామని ప్రగల్భాలు పలికారు. ఎవరికి వారు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి భంగపాటు పడ్డారు. దాని తర్వాత వాళ్ళందరూ ఒకటయ్యి సీతా స్వయంవర బాధిత సంఘంగా ఏర్పడి జనకుడి మీదకే యుద్ధానికి వచ్చారు. సో స్వయంవరం అనేది ఎప్పుడు జరగలేదు. ఇక రావణాసురుడు వచ్చి సీతను పెళ్లి చేసుకోవడానికి సీతా స్వయంవరమునందు శివధనస్సు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించాడనేది ఒక పెద్ద బూతు. అది కూడా సినిమా సాహిత్యం, కవులు చేసిన అద్భుతీకరణ, ఎగ్జాజరేషన్ తప్ప అందులో నిజం లేదు. పరశురాముడు అతనికి రావణాసురుడికి శివుడంటే విపరీతమైన భక్తి ప్రపత్తి ఉంటే నువ్వు ఈ శివచాపాన్ని అంటే శివధనస్సుని ఎక్కుపెట్టి చూపించవలసినది అని తను లంకకు వెళ్ళాడు. రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఈ శివధనస్సుని ఉంచి నువ్వు లేపమంటే రావణాసురుడు లేపలేకపోయాడు. ఎందుకంటే శివధనస్సుని లేపాలి అంటే ఒకటి శివుడు లేపాలి, లేదా ఒకటి శివుడు అనుమతి ఉంటే లేపగలడు. అంటే శివుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటేనే శివధనస్సుని లేపగలడు. శివధనస్సుని తోసుకురావడానికి 5,000 మంది. మరి రామచంద్రమూర్తి బాలుడు ఎలా లేపాడండి అంటే కేవలం శరణాగతి, కేవలం ధర్మం, కేవలం ఆ ధర్మనిష్ట, ఆ కేవలం నారాయణుడు కాబట్టి దాన్ని లేపగలిగాడు. మిగతా వాళ్ళెవరూ కూడా లేపలేరు. అందుకనే యోగ్యత అనేది బలంతో రాదు, యోగ్యత అనేది ధర్మంతో వస్తుంది. అంత నారాయణుడే వచ్చాడు కాబట్టి ఆ శివధనస్సుని నిలపగలిగాడు. సో స్వయంవరంలో రావణాసురుడు వచ్చి శివధనస్సుని లేపి కింద పడ్డట్టు కూడా మనకి ఎక్కడా వాల్మీకి రామాయణంలో లేదు. సో ఇది నిజమైన వాల్మీకి రామాయణం. మాకింతవరకు ఇలా అని తెలియదండి. కేవలం సీతాదేవి దాన్ని ఆవిడ బలంతో దాన్ని తోశారని, దానివల్లనే జనక మహారాజు ఇలాంటి ఒక ప్రతిపాదన స్వయంవరానికి ఇచ్చారని మేము అనుకుంటున్నాం ఇప్పటివరకు. లేదు, జనకుడికి తెలుసు శివచాపాన్ని ఎత్తగలిగిన వాడు ఒకడు శివుడైనా అవ్వాలి, లేకపోతే ఒకడు నారాయణుడైనా అవ్వాలి, లేదా వాళ్ళ కృపకు పాత్రుడైన వాడైనా కావాలి. అందుకనే అయోనిజని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి ఇలాంటి ఒక ప్రతిపాదన చేశాడు. కానీ ఇక్కడ బలము, శౌర్యము, దర్పాలకు తావులేదు. ఇది కేవలం ధర్మం అనే ఒక కొలబద్ద మీద కొలిచి ఆయన నాకు పుట్టింది కాదు, అయోనిజగా వచ్చింది కాబట్టి ఏదన్నా ఒక దేవతాంశ మాత్రమే తినను పెళ్లి చేసుకోవాలనేది జనక హృదయం. అదే వాల్మీకి హృదయం కూడా. అలాంటి రామాయణాన్ని రామాయణంగా చూపించాలి తప్ప వాళ్లకు కావలసినట్టుగా వాళ్ళు అద్భుతీకరించుకొని ఎన్నో రకాల వర్షన్స్ ఉన్నాయి వాళ్ళ రామాయణంలో. మరి అది ఎందుకు చేశారో, వాళ్ళ సొంత పైత్యం ఎందుకు వాడారో నాకు ఇప్పటివరకు ఎప్పుడూ అర్థం కాలేదు. చాలా చక్కగా చెప్పారండి, మాకున్న అపోహలన్నీ తొలగించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, ఎంత వీరోచితంగా రామచంద్రమూర్తి శివధనుస్సుని విరిచారో. ఆ తర్వాత సీతా కళ్యాణం ఎలా జరగబోతుందో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.